నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. చిన్న పట్టణాల్లో ఉండే చాలా మందికి వారాంతపు సెలవుల్లో అలా సరదాగా ఏ సినిమాకో షికారుకో వెళ్ళి బయట హోటల్లో భోంచేసి రావడం అలవాటైపోయింది. ఇళ్లలో రోజు మనం వండుకునే వంటకాలు బోరు కొట్టిపోయి బయట వెరైటీగా తిందామన్న కోరిక అందరికీ కలుగుతూ ఉంటుంది. గతంలో ఏ ఉడిపి హోటల్లో, ఆంధ్ర భోజన హోటల్లో ఉండేవి. ఇప్పుడు ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలని రుచులుగా వడ్డించే హోటల్స్ వచ్చేశాయి. పంజాబీ దాబాలు, ఉత్తర భారతదేశపు వంటకాలే కాదు, విదేశీ వంటల రుచులు కూడా మనకి అందుబాటులోకి వచ్చేశాయి. ఇన్ని రకాల వంటకాలతో మన నగరాలు, పట్టణాలు గుమాయిస్తూ ఉంటే మనిషన్న వారికి, పర్సులో డబ్బులు గలగలలాడుతున్న వారికి ఈ రుచులన్నీ జీవితంలో ఒక్కసారన్నా రుచి చూడబుద్ధి కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడ తర్మా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన సొగసు చూడ తర్మా కార్యక్రమానికి ఓ సఖి కాల్ చేశారు. తన పేరు శ్వేత. మరి తనకి ఎలాంటి మేక్ ఓవర్ కావాలో తన మాటల్లోనే విందాం. హాయ్ శ్వేత. హాయ్ శ్వేత, ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే శ్వేత, మరి మాకు కాల్ చేశారు కదా, మీకు ఎలాంటి మేక్ ఓవర్ కావాలనుకుంటున్నారు? నేను ట్రెడిషనల్గా ఉంటాను, ట్రెండ్లీగా కావాలి. ట్రెడిషనల్గా ఉంటారు, ట్రెండీగా, స్టైలిష్గా కనిపించాలనుకుంటున్నారు. మరి నీకు కావాల్సిన ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్ ఇవ్వడానికి మనం వచ్చేస్తాం కుకట్పల్లిలో ఉన్న వైబ్స్ బ్యూటీ పార్లర్కి. ఇక్కడ బ్యూటీషియన్ షయన్ ఖాన్ నీకు ఎలాంటి మేకప్ బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, అలాగే నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే స్టైలిష్గా ట్రెండీగా కనిపిస్తావో నీకు సజెస్ట్ చేస్తారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. తన పేరు శ్వేత. తను బ్యూటీ ఎక్స్పర్ట్ షయన్ ఖాన్. ఓకే. దీనికి ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ దీని హౌస్ వైఫ్. దీనికేమో ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్ కావాలనుకుంటుంది. సో మరి దీన్ని ట్రెండీగా, స్టైలిష్గా ఎలా రెడీ చేస్తారన్నది మీ చేతిలో ఉంది. ఓకే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ కాదు, మరి ఫేర్ కాదు, మీడియంలో ఉంది అమ్మాయి. సో అండర్ ఐ కొంచెం ఉంది, చూడండి మీరు. ఓకేనా? సో మనం లైట్గా తనకి మేకప్ చేసి, ఓకేనా, ఎలా ఉంటారు, లైట్ మేకప్ న్యాచురల్గా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ మనకి. సెకండ్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ హెయిర్ స్టైల్. తన హెయిర్ చూస్తే చూడండి మీరు, కొంచెం ఫ్రీజీగా ఉంది కదా. సో మనము దీనికి కొంచెం సిరం వేసేసి అవుట్ కర్ల్స్ చేసామనుకోండి, సాఫ్ట్గా ట్రెండీ లుక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ చేస్తే షీ విల్ హ్యావ్ అ కంప్లీట్ మేక్ ఓవర్. ఓకే, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నారు? హెయిర్ స్టైలా, మేకప్? ఫస్ట్ మేకప్తో స్టార్ట్ చేద్దాం. మేకప్. సో ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకుందాం తన ఫేస్కి. క్లెన్జింగ్ చేసుకున్నాక లైట్ మేకప్ స్టార్ట్ చేద్దాం. క్లెన్జింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఫౌండేషన్ వేసి ఈ డార్క్ సర్కిల్స్ని, డార్క్ కొంచెం స్లైట్లీ పిగ్మెంటేషన్ ఉంది కదా, ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ స్టెప్ ఇస్ ఫౌండేషన్. ఓకే. సో ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అయిపోయింది కదా మోనికా. సో వీ విల్ స్టార్ట్ విత్ ఐ మేకప్. ఓకే. ఐ మేకప్లో మనము ఐ షేడ్స్ చేస్తాము. సింగిల్ ఐ షేడ్ చేస్తాం తనకి. ఏ కలర్ వేస్తున్నారు? పింక్. పింక్. ఓకే. నెక్స్ట్ ల్యాషెస్, ఐ ల్యాషెస్ చేస్తాము, ఐబ్రోస్, ఐ లైనర్, కాజల్తో పాటు. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా మోనికా. ఇప్పుడు మనం లిప్ మేకప్ వేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2 things. లిప్ లైనర్ ఒకటి, లిప్స్టిక్ ఒకటి. ఐ షేడ్ బాగుంది, చాలా లైట్గా ఉంది. అలాగే ఐలైనర్ కూడా
అంటే హెవీగా కాకుండా సింపుల్గా పెట్టారు. నార్మల్గా రెగ్యులర్గా పార్టీ వేర్లా కాకుండా రెగ్యులర్గా యూస్ చేయడం కూడా బాగుంటుంది. న్యాచురల్గా కనిపిస్తుంది. లైట్ మస్కారా, ఐ మేకప్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మనం లిప్ ఫస్ట్ లిప్ లైనర్. లిప్ మేకప్ కూడా అయిపోయింది. సో వీ విల్ లాస్ట్ బ్లష్ చేసేస్తాం. ఓకే, చాలా సింపుల్గా చాలా రెగ్యులర్ మేకప్ లాగా ఉంది నార్మల్గా. సో మరి ఇప్పుడు హెయిర్ స్టైల్ ఏమి ఇస్తున్నారు దీనికి? ఎలాంటి అవుట్ కర్ల్స్ ఇస్తాము. డిసైడ్ చేసాం కదా, ఫ్రీజీగా ఉంది కాబట్టి అవుట్ కర్ల్స్ కొంచెం సిరమ్ వేసి పెడితే బాగుంటుంది. మనైతే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేస్తాం. సో మోనికా చూసారు కదా, హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది హెయిర్ స్టైల్? సూపర్. ఈ కర్ల్స్ చాలా బాగా వచ్చాయి అండ్ దీనివల్ల ఇంకా ట్రెండీ లుక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మరి డ్రెస్ చేంజ్కి వెళ్తావా? ఓకే, సో డ్రెస్ చేంజ్. సో మోనికా ఎలా ఉంది? అవుట్లుక్ బాగుందా? మీకు నచ్చినట్టు వచ్చిందా? యా, చాలా ట్రెండీగా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది తను. అలాగే ఇంత చక్కటి హెయిర్ స్టైల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంత మంచి మేకోవర్ ఇచ్చారు. అంటే ఒక ట్రెడిషనల్ గెటప్ నుంచి ఆల్మోస్ట్ ట్రెండీగా స్టైలిష్గా మార్చేసారు తన హెయిర్ స్టైల్ కానీ అవుట్ఫిట్ కానీ మేకప్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో శ్వేత, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు అనుకున్న లుక్ వచ్చిందా నీకు? వచ్చింది. సో హ్యాపీయా? హ్యాపీ. ఓకే, మరి సకులు చూశారు కదా, శ్వేత తనకు కావాల్సిన మేకోవర్ని పొంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్కు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 0402235540. మరి ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మనం తినే ఆహారం రుచిగా ఉండడమే కాదు, శుచిగా కూడా ఉండాలి. అందంగా అలంకరించిన భోజనపు బల్లలు, ఆకర్షణీయంగా ముస్తాబు చేసిన ఆహార పదార్థాలు, హాయిగా వినిపించే సంగీతం, చుట్టూ పరుచుకునే మసక వెలుతురు మధ్య కబుర్లు చెప్పుకుంటూ తినేస్తాం. ఓసారి ఇలానే ఒక పెద్ద హోటల్కి వెళ్ళి చాలా రకాల ఆర్డర్ ఇచ్చాం. ఆ పదార్థాలన్నింటినీ టేబుల్పై సర్ది వెళ్ళాక ఏ పదార్థం ఏమిటో కనపడి చావలేదు. తిని రుచి చూసి ఈ ప్లేట్లో ఉన్నది పలానా పదార్థం కావాలని మాలో మేం పోటీలు పెట్టుకున్నాం. అసలు ఈ హోటల్స్లో ఇంత తక్కువ వెలుతురు ఎందుకుంటుంది అని ఎవరో ప్రశ్నించారు. మనకి వడ్డించే ఆహారంలో ఈగలు, బొద్దింకల వంటి జీవరాశులున్నా కనపడకుండా ఉండేందుకు అంటూ మా వారు సమాధానం ఇచ్చారు. కంచాలు, గ్లాసులు మురిగ్గా జిడ్డు పట్టి ఉన్నా కనపడకుండా ఉండేందుకు అంటూ మరొకరు అన్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. ఈరోజు వంటల సందడిలో మనతో ఉన్నారు భాగ్యలక్ష్మి గారు. మరి భాగ్యలక్ష్మి గారు ఈరోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? మరి ముందుగా భాగ్యలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను కొంపల్లి నుండి వచ్చానండి. ఓకే. సో మరి ఈరోజు మా సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? రొయ్యల దమ్కా బిర్యానీ. రొయ్యల దమ్కా బిర్యానీ. వావ్, అంటే ఫ్రాన్స్ బిర్యానీ. అంతే. ఓకే. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్తాను. ఆయిల్, బాస్మతి రైస్, రొయ్యలు, ఉప్పు, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటా ప్యూరీ, మసాలా, కాజు పేస్ట్, అల్లం, కొత్తిమీర, బిర్యానీ ఆకు, గరం మసాలా, కారం, ఆనియన్స్, పసుపు, నిమ్మకాయ, మిరియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఓకే. 2 cups ఆఫ్ బాస్మతి రైస్ ఇది నానబెట్టి పెట్టుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో, అంతే. ఓకే. మనం దీనికి కావాల్సిన పదార్థాలను దీంట్లో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేద్దాం.
ఓకే, అంటే చెక్క. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నారు. చెక్క కొంచెం వేద్దాం, చాజీరా ఓకే. స్మెల్ కోసం, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం, ఓకే. పుదీనా, ఓకే. కొత్తిమీర తాలింపులోనే పుదీనా కొత్తిమీర వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఓకే. కొంచెం ధనియాల పొడి, సాల్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. అయ్యింది. సో వాటర్ యాడ్ చేయాలి కదా? ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ అంటే 2 కప్స్కి ఎన్ని దీంతో cups? 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీంతో 3 అన్న 3.5 అన్న యాడ్ చేసుకోవచ్చు, మనకు తగ్గట్టు. రైస్ కొంచెం పొడి పొడిగా అంటే పొడి Okay. పొడి. అంటే కొంచెం పొడి పొడిగా కావాలి అనుకుంటే 3 కప్స్. ఇప్పుడు ఇవి మరగనివ్వాలి. సో ఇది మరిగేలోపు మనం రొయ్యలు కర్రీ చేసుకుందాం. ఓకే. సో ఈ స్టవ్ ఆన్ చేయమంటారా? అంతే. ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం ఆయిల్ హీట్కి. ఓకే. సో వాటర్ హీట్ వచ్చింది కదండి? అవునండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం దీన్ని. ఓకే. మూత పెట్టేసేద్దామా? మూత పెట్టేద్దాం. ఓకే. సో మరి వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చేసాయి కదా? స్టవ్ ఆపేసేయాలా? ఓకే. ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మసాలా, మసాలా పొడి, కొంచెం మిరియాల పొడి, ఓకే. గరం మసాలా, ఇప్పుడు అల్లం వేద్దాం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకో. ఇప్పుడు కొంచెం టమాటో ప్యూరీ. అవి ముక్కలు ముక్కలు వేస్తే అలాగే ఉంటుంది కదా, ప్యూరీ అయితే తొందరగా దీంట్లో అబ్జర్వ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కాజు గసాలు పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొత్తిమీర పుదీనా వేసుకుందాం దానిపైన. ఓకే. ఓకే. సో ఓపెన్ చేసేద్దామా? ఈ రైస్ మొత్తం దానిపైన వేసేద్దాం. ఓకే. సో ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా fried ఫ్రై onions. చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర. ఇది దమ్కా బిర్యానీ అన్నాం కదా, ప్యాన్ పెంకు పెట్టి దానిపైన పెట్టాలి. దమ్ వచ్చే వరకు ఉంచాలి. ఒక 5 minutes హైలో ఉండాలి. హైలో ఉంచాలా? ఇది హీట్ ఎక్కాలి. ఓకే. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆ రైస్ తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఓకే. పెట్టేసేయాలా? పెట్టేసి మూత పెట్టాలండి? మూత పెట్టాలి, ఎందుకంటే మనకు పొగలు వస్తున్నాయో లేదో తెలియాలి కదా. ఓకే. ఇది ఒక 5 minutes అలా ఉంచాలి పొగలు వచ్చే వరకు. ఓకే. సో ఓపెన్ చేసి వచ్చండి. ఆవిరి వచ్చేస్తుంది కదా? అయ్యిందండి. దీన్ని సర్వింగ్ చేసుకుందాం ఒక బౌల్లో. దీనిపైన కారం చేద్దాం. ఓకే.
శ్రీలక్ష్మి. రొయ్యల దమ్కా బిర్యానీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పు. సో మరి రొయ్యల దమ్కా బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రొయ్యల దమ్కా బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, బాస్మతి రైస్, నూనె, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, టమాటో ప్యూరీ, కాజు గసాల పేస్ట్, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ. రొయ్యల దమ్కా బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసి నీరు ఉడకనివ్వాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి రొయ్యలను వేయించాలి. తరువాత వేడెక్కిన నీటిలో బాస్మతి రైస్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. తరువాత వేగిన రొయ్యల్లో ఉప్పు, పసుపు, కొత్తిమీర, మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలిపి టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత కాజు గసాలా పేస్ట్ వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఉడికిన బాస్మతి రైస్ ని రొయ్యల కూరపై వేసి దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కాక రొయ్యల కూర, బిర్యానీ ఉన్న బాండీని పాన్ పై ఉంచి మూత పెట్టి ఆవిరి వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో లేయర్స్ లాగా తీసుకొని ఆనియన్, నిమ్మకాయతో గార్నిష్ చేస్తే నోరూరించే రొయ్యల దమ్కా బిర్యానీ రెడీ. రొయ్యల దమ్కా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, రొయ్యల దమ్కా బిర్యానీ సూపర్ అండి. మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు గాను మీకు అనుస్వారి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సకలు, రొయ్యల దమ్కా బిర్యానీ చాలా బాగుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంటకం తెలుసుంటే ఆ వంటని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 04023565440కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఆ మధ్య మా ఇంటిల్లిపాది ఒక ప్రముఖ హోటల్కి భోజనానికి వెళ్ళామండి. చూసేందుకు, తినేందుకు కూడా పదార్థాలన్నీ బాగానే ఉన్నాయనుకున్నాం. కానీ ఆ మన్నాటి నుండే అందరికీ వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకు వెళితే ఫుడ్ పాయిజన్ వల్ల అందరం అలా అనారోగ్యం పాలయ్యామని చెప్పారు. మనం ఏదో రోడ్ల పక్క బండ్లపై అమ్మే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని, వాళ్ళు పరిశుభ్రతని పాటించరని అనుకుంటూ ఉంటే ఇలా బండ్లపై అమ్మేవాళ్లే కాదు, మన హైదరాబాద్ నగరంలో కూడా అనేక చిన్న పెద్ద హోటల్స్లో పారిశుధ్యం ఏ మాత్రం ఉండడం లేదట. మన నగరంలో దాదాపు వేల సంఖ్యలో హోటళ్లు, మిఠాయి షాపులు, బేకరీలు, చాట్ బండ్లు ఉన్నాయి. ప్రతిరోజు వీటిల్లో ఆహార పదార్థాలను తినేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీటిల్లో శుచి, శుభ్రత, నాణ్యత సక్రమంగా ఉందా లేదా అని మున్సిపల్ కార్పొరేషన్ నియమించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలించి ప్రమాణాలు పాటించమని వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఉద్యాన శుభ కార్యక్రమానికి స్వాగతం. సక్కులు ఈరోజు కంటైనర్ పాట్లో చిన్న చిన్న అందమైన మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు, వాటిని ఎలా అరేంజ్ చేసుకోవచ్చో తెలియజేయడానికి ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు మనతో ఉన్నారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఈరోజు ఉద్యాన శుభ కార్యక్రమంలో మాకు ఎలాంటి మొక్కల్ని పరిచయం చేయబోతున్నారు? మామూలుగా మీకు అంతకుముందు ఎప్పుడు ఒక వెరైటీ మొక్కని ఎలా పాట్లో పెట్టి పెంచుకోవాలి, లేదా ఒక 2-3 కాంబినేషన్స్లో ఎట్లా పెంచుకోవాలి చూసాము. దాంట్లో ఇంకొక మెట్టు పైన అన్నమాట, అంటే ఇట్స్ లైక్ హయ్యర్ లెవెల్, దానికంటే పైన దీన్ని కంటైనర్ గార్డెన్ అంటాము. ఓకే మేడం, ఈ కంటైనర్ పాట్లోనే పెంచడానికి గల ప్రత్యేకత ఏంటి మేడం ఈ మొక్కలకి? అంటే ఇందాక మనం అనుకున్న విధంగా ఎటువంటి పాత్రలోనైనా, అంటే మనం వాడని యుటెన్సిల్స్ అయినా సరే, లేదా డిజైనర్ పాట్స్ అయినా సరే, మీకు ఇష్టంగా ఏదన్నా మంచి పాత్ర కనిపించింది దాంట్లో మనం పెట్టుకోవాలనుకున్నా సరే, అలాంటివి ఏవైనా కూడా మనం ఈ కంటైనర్ గార్డెన్లో వాడుకోవచ్చు. అంటే ఈ మొక్కలు ఇందులోనే కాదు, నేలలో అయినా పెంచుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా వేరే తోటలలో అయినా పెంచుకోవచ్చు. కానీ వీటిని కలెక్టివ్గా ఒక కంటైనర్లో ఇంకా ఎక్కువ అందంగా కనిపించేలాగా పెంచడానికి ఈ
టెక్నాలజీ వాడతాం అనమాట కంటైనర్ గార్డెన్. ఓకే మేడం, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి? దీన్ని మామూలుగా మనం ఏదైతే పాట్ తీసుకుంటామో దాని డ్రైనేజ్ హోల్స్ ఇలా మెష్తో కవర్ చేయాలి. ఓకే, అంటే మనం ఏదైతే దీంట్లో పాటింగ్ మిక్స్ యాడ్ చేస్తున్నామో అది కిందికి బురదలాగా అయ్యి బయటికి నీళ్లతో పాటు ఎక్సెస్ నీళ్లతో పాటు రాకుండా ఉండడానికి ఒక మనం మెష్ లాంటిది ఉంటుంది, అది వేసి బైండింగ్ వైర్ తోటి దాన్ని లాక్ చేసేసుకోవాలి. ఫస్ట్ అది చేయకపోతే మనం ఏదైతే మిక్స్ ఇందులో వేస్తున్నామో అది నీటితో పాటు బయటికి కొట్టుకుపోతుంది అన్నమాట. ఆ తర్వాత దీన్నంతా ఫిలప్ చేసుకోవాలి. దీంట్లో సైజ్ తక్కువ కాబట్టి ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్ కాబట్టి వెదర్ బాగా పొడి పొడిగా డ్రైగా వేడిగా ఉంటుంది. సో అలాంటప్పుడు లోపల మాయిశ్చర్ ఎక్కువసేపు రీటైన్ అవ్వడానికి అణువుగా సగం మనం కోకోపీట్, సగం ఏమో ఎరువు రెండూ కలిపిన దీన్ని ఫిలప్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వెదర్ని బట్టి నేను దీంట్లో కోకోపీట్ యాడ్ చేశాను. కాకపోతే ఇవన్నిటికీ కూడా ఏరియేషన్ చాలా ఇష్టం. ఏరియేషన్ ఇష్టం కాబట్టి నేను దీంట్లో కొంచెం పర్లైట్ అని ఎరువుల షాప్స్లో దొరుకుతుంది, అది కూడా దానికి ఏరియేషన్కి తోడ్పడడానికి పర్లైట్ ఒక 10% దీంట్లో మిక్స్ చేసి ఆల్రెడీ ఎరువు, పర్లైట్, కోకోపీట్ మిక్స్ చేసి పెట్టాను. ఆ తర్వాత మనము ఒక మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. మైండ్ మ్యాపింగ్ అంటే ఈ రకరకాల మొక్కల్ని నేను ఏ రకంగా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నది మనం ఒక ఊహా చిత్రంలాగా ఒక మైండ్లో మ్యాప్ వేసుకోవాలి. ఇవన్నీ కాకుండా వీటిలలో మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా వాడగలుగుతాం. అంటే ఇవాళ రేపు నేచర్ని మనకి దగ్గరగా చూసుకునే అదృష్టం లేదు మనం అంటే ఉండే ఈ కాంక్రీట్ జంగల్లో. సో అందుకనే నేచర్కి రిప్లికా మనం ఒకటి మన కంటైనర్లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే నేచర్లో ఉంటున్న మౌంటైన్స్, లేక్స్, అంటే మన లేక్ ఇందులో లేకపోయినా మీరు వాటర్ కనబడుతున్నట్టుగా బ్లూ స్టోన్స్నో లేకపోతే వైట్ స్టోన్స్నో అలాంటివన్నీ దీంట్లో చిత్రీకరించి మనం ఒక నేచర్ రిప్లికాని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ అ మౌంటైన్. దాన్ని ఇలా కూడా వర్టికల్గా కూడా ఫిక్స్ చేయొచ్చు, హారిజాంటల్గా కూడా ఫిక్స్ చేయొచ్చు. ఆ తర్వాత దాని పక్కనే ఈ ఫ్లాప్ జాక్ని ఫిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మనం ఫేస్ అటువైపు అనుకుంటున్నాము. సో ఇది ఫేస్ అటువైపు అనుకుంటున్నప్పుడు ఇది ప్రామినెంట్గా కనిపించాలి అంటే దీని ముందర మనం ఏదైతే నాటుకుంటామో అవన్నీ దీనికంటే పొట్టివై ఉండాలి. అది తర్వాత కూడా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2-3 నెలల తర్వాత కూడా అది హైట్లో పెరగకుండా ఉండేదానిలాగా ఫ్లాట్గా నేలకి సమాంతరంగా పెరిగే ఇలాంటివి తీసుకోవచ్చు. ఇటువైపు వీ కెన్ గో ఫర్ అంటే పొడవు మొక్కని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనము 3 రకాల సక్యులెంట్స్ని అరేంజ్ చేసుకున్నాం. ఈ మధ్యలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో మనము గ్రౌండ్ కవర్స్ చిన్న చిన్నవి పెట్టి కూడా ఫిలప్ చేయొచ్చు, లేదా మనకున్న వాటిలలో బెస్ట్ ఆప్షన్ ఇలాంటి డెకరేటివ్ స్టోన్స్ అన్నమాట. సో ఇది న్యాచురల్గా కనిపించడానికి బయట మౌంటైన్ రేంజెస్లో ఉండే ఈ రకమైన స్టోన్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కనుక ఇందులోనే వాటర్ బాడీ క్రియేట్ చేయాలి అనుకుంటారనుకోండి, అప్పుడు వైట్ లేదా బ్లూ అలా ఏమన్నా రంగులు యూజ్ చేసేసి వాటిని ఆ బాడీ అంటే అక్కడ లేకపోయినా నీళ్లు ఉన్న విధంగా, అంటే ఇది నీళ్ళ మధ్యలో తామర పువ్వుల్లాగా పెరిగే ఈ మొక్కల్లాగా కనిపించడానికి మనం ఈ కలర్ని ఫిలప్ చేస్తాం. సో వీటి వల్ల గ్రోతింగ్ ప్రాబ్లం ఏం రాదు కదా, మొక్కకి హెల్ప్ ఇంకా అవుతాయి. ఈ పెబల్స్ వేయడం వల్ల ఏంటి అంటే లోపల ఉన్న మాయిశ్చర్ అందులోనే ట్రాప్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఏరియేషన్కి తోడ్పడతాయి, అంటే గాలి పైకి కిందికి ఈజీగా అది ట్రావెల్ చేయడానికి ఈ పెబల్స్ తోడ్పడతాయి. సో ఇన్ అవే కంటైనర్ గార్డెన్లో ఎటువంటి జాతి మొక్కలకైనా కూడా స్టోన్స్ వేసుకొని ఉండడం వాటికి ఇంకా హెల్ప్ఫుల్ అన్నమాట, నష్టాన్ని చేయవు.
ఓకే మేడం, మరి ఇంత చాలా చక్కగా డెకరేట్ చేసుకున్నాము. సో దీన్ని ఎండలో పెట్టచ్చా లేకపోతే? ఇది సెమీ షేడెడ్ ప్లాంట్ అండి. అంటే పోర్టికోస్ అంటే ఇంటి ఎదురుగా వరండాల్లో కానీ లేకపోతే ఎక్కడైతే డైరెక్ట్ సన్లైట్ ఎక్కువసేపు అంటే మధ్యాహ్నపు ఎండ డైరెక్ట్గా వీటి మీద పడదో ఆ ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పొద్దున ఎండ 8 o'clock 9 o'clock అలా పడితే పర్వాలేదు. మధ్యాహ్నం ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ఇది పొట్టి పాట్ కాబట్టి పాటు వేడెక్కి రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే ఇది సెమీ షేడ్లో పెట్టుకోవాలి, మధ్యాహ్నపు ఎండ పడని ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకే మేడం, ఈ ప్లాంట్స్ మన నర్సరీలో దొరుకుతాయా లేకపోతే మనం కూడా పెంచుకోవచ్చా? ఇప్పుడు దొరుకుతున్నాయండి. ఈ ఏవైతే గిఫ్ట్ ప్లాంట్ అని కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుందో, మొక్కల్ని గిఫ్టింగ్కి ఇవ్వడానికి అలా ఇష్టపడుతున్నారో అలాంటి గిఫ్టింగ్ షాప్స్లో కూడా బొకేస్ అమ్మేవి, గిఫ్ట్స్ అమ్మే షాపుల్లో, మంచి హై అండ్ నర్సరీస్లో అన్నిట్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. ఓకే మేడం, చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్యూట్గా ఉండే కంటైనర్ గార్డెన్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎంత టైంని సేవ్ చేసుకోవచ్చు, చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. మీరు ఆసక్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆహార పదార్థాలను అమ్మే ఏ సంస్థలైనా సరే తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను సంబంధిత శాఖ తయారు చేసింది. వంట కోసం ఒకసారి ఉపయోగించిన నూనెను రెండోసారి వాడకూడదట. వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదట. కుళ్ళిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి వడ్డించకూడదట. ఫిల్టర్ చేసిన తాగునీటిని ఉపయోగించాలట. వంటగదిని వండేందుకు వినియోగించే సామాన్లను పరిశుభ్రంగా ఉంచాలట. మురుగునీటి వ్యవస్థను ఆ ప్రాంతంలో ఉంచకూడదట. ఈ నిబంధనలను 100కి 90 హోటళ్లు ఉల్లంఘిస్తూ ఉన్నాయట. అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నా ఈ తనిఖీల్లో భయంకర వాస్తవాలు బయటకు వచ్చినా ఆయా హోటల్స్పై చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కు స్వాగతం. ఈరోజు మనం ప్రజ్ఞా శారీస్ గౌతమ్ నగర్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. ఇక్కడ డిజైనర్ వర్క్ శారీస్లో డిఫరెంట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. సో ఈరోజు మన సఖీ ఫ్యాషన్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అరుణ గారు. అరుణ గారు, ఈరోజు డిజైనర్ వర్క్ శారీస్లో ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? మన దగ్గర ఉన్న కలెక్షన్లో డిఫరెంట్ పీస్ చూపిస్తున్నానండి. ఓకే, ఇది వచ్చేసి మనకు డిజైనర్ వర్క్ శారీ అంటారండి. ఇది బార్డర్ వచ్చేసి మన బ్లాక్ కలర్, మనకు వచ్చేసి శారీ వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుందండి. ఓకే, బార్డర్ చూసినట్లయితే మనకు పైపింగ్ వచ్చేసి మనకు పల్స్ తోటి వర్క్ వచ్చేస్తుంది, బీడ్స్ తోటి. బీడ్స్ దాని మీద వచ్చేసి మనకు అవుట్లైన్ మళ్ళీ పింక్ కలర్ తీసుకుంటారు. అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా వస్తుందండి. ఈ బార్డర్ వచ్చేసి మనకు థ్రెడ్ తోటి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారండి, లేస్ తో వస్తుంది. ఓకే ఓకే, దాని మీద మనం చూసినట్లయితే మొత్తం ఇట్లా థ్రెడ్స్ తో తీసుకుంటారు. థ్రెడ్ కూడా మనం చూసినట్లయితే ఇది ఒక లీవ్ టైప్ లో ఉందండి, మల్టీ కలర్ కదండి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా మనం చిన్న చిన్న బీడ్స్ ఇస్తారండి, మొత్తం సర్కిల్స్ లో టోటల్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు మళ్ళీ బార్డర్ లో చిన్న పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదేంటంటే షిఫాన్ మెటీరియల్. ఓకే ఓకే, సో షిఫాన్లో మనకి బీడ్స్ బార్డర్ అండ్ లేస్ బార్డర్ అండ్ టోటల్ థ్రెడ్ వర్క్ మీద స్టోన్స్ వచ్చాయి యూజ్ చేస్తాం. యా, మనకు పల్లో పాటు చూసినట్లయితే పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా అనమాట కలర్స్ యూజ్ చేస్తారు దీంట్లో కూడా. ఇక్కడ చూస్తుంటే మనకు పింక్ కలర్ వచ్చేస్తుంది, దాంట్లో వచ్చి మనకు కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది. టోటల్ అన్ని కలర్స్ డైయింగ్. ఓకే ఓకే, దీని బ్లౌజ్ మనం చూసినట్లయితే బ్లౌజ్ కూడా మనకు వర్క్ చేసుకునే అవసరం లేదండి. బ్యాక్ సైడ్ మొత్తం మనకు ఫ్రంట్ పార్ట్ లో వచ్చేస్తుంది. ఇది ఓకే ఓకే, ఫ్రంట్ పార్ట్ లో వచ్చేస్తుంది. దాన్ని కూడా చూస్తే మనం థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తారు దీంట్లో. సో ఇది కావాలంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకు హ్యాండ్స్కి వచ్చేసి చిన్న, స్లీవ్స్కి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ఇచ్చేసారు అనమాట. ఓకే ఓకే, మనకి కావాలంటే ఫ్లవర్స్ అనే యూజ్ చేసుకోవచ్చు, లేదా బార్డర్ పెట్టుకోవాలన్నా టూ టైప్స్. సో అంటే మనం షార్ట్ హ్యాండ్ అయితే ఇది ఒక్కటే పెట్టుకోవచ్చు, ఇంకొద్దిగా లాంగ్ అనుకుంటే మనం అది కూడా అటాచ్ చేసుకొని ఇక్కడ వరకు హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా బాగుందండి. వెల్, మరి దీని ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ వచ్చేసి మనకి 3000 నుంచి 4000 వరకు ఉంటుందండి. లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి. ఇది మనకు వచ్చేసి నెట్ అనమాట. ఇది మనకి ప్యాచెస్ చూసినట్లయితే ఇవి మేము స్టిచ్ చేయిస్తామండి, డిఫరెంట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. ఇది మనం స్టిచ్ చేయించుకుంటాం అనమాట. పెద్ద పెద్ద చాలా లైట్ కలర్ ఉందండి సారీ, చాలా లైట్ కలర్ వస్తుంది మనకు. దీనికి ఎందుకంటే
పెట్ కోట్ మనకు సేమ్ ఇలా వచ్చేస్తాడు అనమాట. ఓకే ఓకే సాటిన్ పెట్ కోట్ వచ్చేసింది. ఇది కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇది బార్డర్ చూసారా మనకు పింక్ కలర్ కాంబినేషన్, పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పింక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తోటి బార్డర్ తీసుకున్నారు. బార్డర్ అలాగే ఉంది అండ్ లోపల మనకి సాటిన్ క్లాత్ కూడా అలాగే ఉంది అండ్ ఈ ప్యాచ్ బూటీ కూడా అలాగే ఉంది. సో ఈ 3 కాంబినేషన్ చాలా బాగుందండి. బార్డర్ కానీ పెట్టికోట్ కానీ అండ్ ఈ బూటీ ఈ ప్యాచ్ కానీ సో చాలా బాగుంది. పళ్ళు పాటలో వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ తీసుకుంటాను. ఓ ఫైన్ ఓకే ఓకే. పళ్ళు పాటలో వచ్చేటప్పుడు ఇలా వస్తుంది ఈ క్లాత్ పార్ట్ నుంచి అక్కడ. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి జార్జెట్ వస్తుంది. జార్జెట్ మీద కూడా మళ్ళీ మనకి సేమ్ బూటీస్ వస్తాయి అండ్ బార్డర్ కూడా ఇందాక మనం ఈ పెట్టికోట్ క్లాత్లో ఉన్న కలర్స్ అన్నిటితో ప్లెయిన్ కలర్స్ ప్యాచెస్ వస్తాయి. రైట్. దీని బ్లౌజ్ పళ్ళులో కూడా మనకి ఇక్కడ నెట్ క్లాత్ మెటీరియల్ తీసుకుంటానండి. నెట్ మనకి సేమ్ మనకి ఇన్నర్ వచ్చింది కదా పెట్టికోట్, అదే మెటీరియల్ టు యూజ్ చేస్తాం. పళ్ళు కొంచెం హైలైట్ చేశారు, చాలా బాగుందండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ తీసుకుంటండి. రా సిల్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యాచ్ ఇస్తారనమాట. ఓకే మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ గా ఉంది, చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అంటే వర్క్ చేసుకోవచ్చు మనం, లేదంటే బుటీస్ లో కలర్స్ ఉన్నాయి కదా అది యూజ్ చేసుకుని బ్లౌజ్ డిజైనర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే సో డిజైనర్ చేసుకోవడానికి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తే చాలా బాగుంటుంది. మరి దీని ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ వచ్చేసి మీకు 2000 పడుతుందండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు షిఫాన్ అండి, షిఫాన్ జార్జెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ వస్తుంది. ఓకే గ్రే అండ్ బ్లూ కలర్ లో కాంబినేషన్ ఉంటుంది. దీని బార్డర్ మనం చూసినట్లయితే మనకు బార్డర్ లో వచ్చేసి మనకు పెద్ద బంచ్ తీసుకుంటారు. చాలా బాగుందండి బార్డర్, ఎంత గ్రాండ్ గా ఉందో. దీంట్లో మనకి హైలైట్ వచ్చేసి బార్డర్ ఏనండి. దీంట్లో వచ్చేసి మనకు అవుట్ లైన్ వచ్చేసి వర్క్ మొత్తం బీడ్స్ బార్డర్ ఉంది కదా. ఓకే ఓకే. అదేవిధంగా దాంట్లో మళ్ళీ మనకి థ్రెడ్ తోటి గోల్డ్ తోటి యూస్ చేస్తారు. థ్రెడ్ ప్యాచ్ బార్డర్. ఓకే మీద వచ్చేసి మనకి మళ్ళీ లేస్ తీసుకుంటారండి. లేస్ మళ్ళీ ఇంకొక బార్డర్. ఇది వచ్చేసి కట్ లేస్ అంటారు అనమాట. ఇప్పుడు కొత్తగా వస్తుంది కట్ లేస్. ఇది వచ్చేసి మనకి యాంటిక్ ప్రింట్ అంటండి. ఇది వచ్చి మ్యాంగోస్ తీస్తారనమాట. సారీ మొత్తం చిన్న మ్యాంగోస్ వచ్చేస్తాయి. టోటల్ సారీ కూడా మనకి యాంటిక్ వచ్చింది. ఓకే ఓకే. సో గోల్డ్ అంటే మరీ రొటీన్ రెగ్యులర్ అయిపోయింది అండ్ బార్డర్ లో ఎక్కువ గోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ యాంటిక్ తీసుకున్నారండి. ఓకే ఓకే. అది వచ్చేసి మనకు సారీ ఇక్కడ నుంచి వచ్చేస్తుందండి. ఓ మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుంది కదా, అందుకని బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఓకే సో సారీ అంతా కూడా ఒక బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి బార్డర్ చేంజ్ అయిపోతుంది. ఓకే ఇది మనకు వచ్చేసి బార్డర్ లో చూసారా, బార్డర్ వచ్చేసి మనకు చిన్న బార్డర్ తీసుకున్నారు. మనకి మిడిల్ కింద కుర్చీలలో వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేస్తుంది. మనకు పళ్ళు సైడ్ వచ్చేటప్పుడు పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న బార్డర్. ఒకసారి నేను ట్రై చేస్తాను. సో వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ బాగా తెలుస్తుందండి. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్ మనకి ఇక్కడ బార్డర్లో మ్యాచ్ చేసి అండ్ అలాగే థ్రెడ్ వర్క్లో కూడా అవే కలర్స్తో మనకి మ్యాచ్ చేయడం అండ్ పెద్ద బార్డర్లో అనిపించడం, ఆ లుక్ ఇంప్రెషన్ అలా ఉంది. అండ్ మధ్యలో అంతా కూడా మనకి చిన్న బూటీస్, ఆ బూటీస్ కూడా చిప్స్ అండ్ హ్యాండ్ వర్క్తో ఉండడం వల్ల చాలా షైనింగ్ ఉంది. పైన ఏ బార్డర్ అయితే ఉందో కింద అదే బార్డర్ ఉంది, మధ్యలో అంతా కూడా ఫ్లవర్ వర్క్. సో చాలా రిచ్గా అనిపిస్తుంది ఈ బార్డర్. వావ్ చాలా బాగుందండి. ఓకే సో మరి దీని బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తీసుకుంటారండి. ఓకే గ్రీన్ కలర్ తీసుకుంటాం. ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్. ఇప్పుడు మనకు 3 కలర్స్ అయిపోతుంది సారీ మనకు చూడడానికి. 3 కలర్స్ అన్నట్లు అన్ని కూడా భలే కాంట్రాస్ట్ కలర్స్, ఒకటి బ్లూ, ఒకటి ఆరెంజ్, ఇంకొకటి గ్రీన్ కలర్. సో అవన్నీ కూడా మనకి బార్డర్ లో ఉండేలాగా మ్యాచ్ చేస్తారు. సూపర్ డిజైనర్ అండి. ఓకే వెల్ మరి దీని ప్రైస్ వచ్చేసి మనకి 3200 నుంచి 4200 వరకు ఉంటుందండి. ఓకే ఓకే. సో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్లో 3200 నుంచి 4200 మధ్యలో ఉంటుంది. ఓకే అరుణ గారు చాలా మంచి చీరలు చూపించారు. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో, చాలా కొత్త వెరైటీ, ఎలాంటి పార్టీస్కైనా సూటబుల్గా ఉన్నాయండి. చాలా మంచి చీరలు చూపించినందుకు ధన్యవాదాలు. సకులు చూశారు కదా, ఈరోజు సఖీ ఫ్యాషన్లో మార్కెట్లో వచ్చిన డిజైనర్ వర్క్ శారీస్ మీకు కూడా బాగా నచ్చాయి అనుకుంటాను. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నిబంధనలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు అనేకం. రాజకీయ జోక్యం, లంచగొండితనం, ఉదాసీనత, ఇలా ఎన్ని కారణాలైనా మనం చెప్పుకోవచ్చు. నాణ్యతా ప్రమాణాల్ని పాటించిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేసే వారిని వేళ్లపైన లెక్కించవచ్చు.
మనలాంటి వాళ్ళని సరదాగా ఏ హోటల్కో వెళ్ళి తిని అనారోగ్యం పాలైతే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో పాటు ఆ హోటల్ నిర్వాహకులపై కూడా ఫిర్యాదు చేయాలి అనే సంగతి మాత్రం పట్టించుకోం. దాంతో కలుషిత ఆహార పదార్థాలని విక్రయించే వారికి కొదవ లేకుండా పోయింది. వినియోగదారులుగా మనకున్న హక్కుల్ని వినియోగించుకోవడంతో మనం చాలా వెనకబడే ఉన్నాం. అంటే ఇలాంటి పరిస్థితికి మనందరం కూడా కారణమేనన్నమాట. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040223556540. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.